ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఈజీగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేయండి. స్ట్రెచ్ లో కట్అవుట్ ప్రో పాస్పోర్ట్ ఫోటో మేకర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ లోకి వస్తారు. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇమేజ్ వచ్చేటప్పుడు డెస్క్టాప్ మీద ఉంది. ఇమేజ్ సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నా. ఇక్కడ మనకి సైజెస్ ఆటోమేటిక్ గా సెట్ చేసి ఉంటుంది. 3.5 4.5 సెంటీమీటర్స్. నాకైతే ఇదే సైజ్ లో కావాలి. నెక్స్ట్ నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది కదా, వైట్ ఉండకూడదు, కలర్ చేంజ్ చేస్తున్నా. ఇక్కడ మీకు చాలా కలర్లు ఉంటాయి. మీకు ఏ కలర్ కావాలన్నా సెట్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా నాకు నచ్చిన కలర్ నేనే తీసుకుంటాను అంటే ఇక్కడ మనకి ర్యాండమ్ కలర్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ మనకి చాలా కలర్లు ఉంటాయి. మీకు నచ్చిన కలర్ బ్యాక్గ్రౌండ్ కింద సెట్ చేయొచ్చు. నేనైతే బ్లూ కలర్ తీసుకుంటున్నా. నెక్స్ట్ కింద ఇంకో ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ మనకి డ్రెస్సెస్ ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన దాని మీద క్లిక్ చేసి అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఇది నచ్చింది అనుకోండి, దీని మీద క్లిక్ చేశాను అంటే ఇది మనకి ఇక్కడ యాడ్ అవుద్ది. ఇలాగా ఇక్కడ ఇంకా మనకి చాలా డ్రెస్సెస్ ఉన్నాయి. ఇందులో మీకు ఏది కావాలి అన్నా యాడ్ చేసుకోవచ్చు. సైడ్ చూసుకున్నారు అంటే ఇక్కడ మనకు ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి. ఇవి కూడా యాడ్ చేయొచ్చు. నేను నార్మల్గా మెన్స్లోకి వస్తున్నా. మీకు ఒకవేళ ఈ కోట్ నచ్చలేదు అనుకోండి, నాకు ఒరిజినల్ వచ్చేవాలి అంటే ఇక్కడ క్లిక్ చేశారు అంటే నార్మల్గా వచ్చేసుద్ది. ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటే పైన మనకు ఆప్షన్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ మనకి ఇండివిజువల్ సింగిల్ ఫోటో ఉంది కదా, దీని బదులు 6x4 పెట్టారు అనుకోండి, మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 6x4 వస్తాయి. ఇక్కడ మనకి A4 కూడా ఉంటుంది. మీరు A4 పెట్టారు అంటే A4 సైజులో నాకు 6x4 సరిపోద్ది. ఇది సెలెక్ట్ చేసుకొని డన్ అంటున్నా. నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ హెచ్డి అని ఉంది కదా, ఇక్కడ కూడా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. పిఎన్జిలో జేపీజీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను పిఎన్జి దగ్గర మార్క్ పెట్టి డౌన్లోడ్ అంటున్నా. ఇలా డౌన్లోడ్ అనడం మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ డౌన్లోడ్ అయిపోయినాయి. ఒకసారి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నేను ఆల్రెడీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఈజీగా ఫోటోషాప్లో ఎలా క్రియేట్ చేయాలి అన్న వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.